విశాఖ జిల్లా అనకాపల్లి పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఉదయాన్నే బాలుడు కిడ్నాప్ హత్య ఘటనపై పోలీసులు వైఖరి నిరసిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీస్ స్టేషన్ ముందు వేలాది మంది యువకులు బైఠాయించి కేసు విషయంపై తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ వీరికి మద్దతుగా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. హత్య కేసు దర్యాప్తు ముమ్మరం చేసి దోషులకు శిక్ష పడేలా చేస్తామని డీజీపీ ఫోన్లో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వ్యాపారానికి అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మలేషియా ప్రతినిధి బృందాన్ని కోరారు ఐటీ మంత్రి కేటీఆర్. మలేషియా పరిశ్రమల శాఖ మంత్రి ముస్తఫా మహమ్మద్ నేతృత్వంలోని పారిశ్రామికవేత్తలు కేటీఆర్తో సమావేశమయ్యారు. మలేషియా తెలంగాణ మధ్య వ్యాపార సంబంధాలు పెట్టుబడులపై చర్చించారు. వాళ్లు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం వ్యాపార అవకాశాలను వారికి వివరించారు కేటీఆర్. తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి హరీష్ రావు. వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన కొడకండ్ల మండలం 7 నూతల గ్రామంలోని పెద్ద చెరువులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే తెలంగాణకు సాగు తాగునీటి పంపకాల్లో అన్యాయం జరిగిందన్నారు హరీష్ రావు. తెలంగాణను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది రైతులను అప్పుల బాధ నుంచి బయటపడేలా చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ నాంపల్లి ఫ్యాప్సీలో విత్తనాభివృద్ది సంస్థ వెబ్సైట్ ను ప్రారంభించారు. ఆయన ఆన్లైన్ సేవల వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి సకాలంలో రైతులకు నగదు చెల్లింపులు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు మంత్రి పోచారం. డీజీపీ అనురాగ్ శర్మ నేతృత్వంలో తెలంగాణ పోలీసు అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ప్రభుత్వం అంగీకరించింది. న్యూయార్క్, వాషింగ్టన్, లండన్లలో 3-4 వారాలు పర్యటించి సీసీ కెమెరాలపై అధ్యయనం చేస్తారు. హైదరాబాద్ మొత్తాన్ని నిఘా నీడలోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనిలో భాగంగా నగరం అంతటా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. అందుకే ఈ పర్యటన చేపడుతున్నారు. ఒక రోజులోనే 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది జీహెచ్ఎంసీ. జూలై 11న హైదరాబాద్ నగరంలో ఈ బృహత్ కార్యాన్ని చేపట్టబోతున్నారు. హరితాహారం ద్వారా 5 ఏళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలన్న కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా దీన్ని చేపడుతున్నారు. నగర ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సహకారంతో దీన్ని విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏపీని సారా రహిత రాష్ట్రంగా ప్రకటించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నవోదయం అనే కార్యక్రమంతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సారాను రూపం మాపేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంఆర్సీ రేట్ల కన్నా ఎక్కువ ధరకు మద్యంను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం జలాశయ నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. డ్యాం పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగా దాదాపు 676 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వచ్చి చేరింది. దీంతో 785 అడుగులుగా ఉన్న నీటి మట్టం 785.20 అడుగులకు చేరుకుంది. అయితే పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో జలాశయం నుంచి 76 క్యూసెక్కుల నీరు ఆవిరైనట్లు అధికారులు తెలిపారు. హజ్ తరహాలో రాష్ట్రంలోని నిరుపేద హిందువులను ఉచితంగా తిరుమల యాత్రకు తీసుకెళ్లేందుకు ఏపీ దేవాదాయ శాఖ కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. ఏడాదికి జిల్లాకు 1000 మంది చొప్పున గుర్తించి విడతల వారీగా తిరుమల యాత్రకు తీసుకెళ్లనున్నారు. రాష్ట్రం మొత్తంగా ఏడాదికి 13,000 మందికి ఉచిత తిరుమల యాత్రకు అవకాశం దక్కనుంది. ఈ పథకానికి దివ్య దర్శనంగా నామకరణం చేయాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది.